70 ఏళ్ల క్రితం త్యాగరాజ స్వామి వారు మోక్షాన్ని పొందారు కేవలం రాముడిని నమ్మి. అంటే ఏదైనా సక్సెస్ ఉన్న చోటే కదా మనం కూడా అనుసరించాలి. మరి త్యాగరాజ స్వామి వారు, రామదాస్ గారు సక్సెస్ని పొందారా లేదా? మరి మనం కూడా పొందాలా వద్దా? అసలు మన దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? మన దృష్టిలో సక్సెస్ అంటే ఏమిటి? మేడ, డబ్బులు, బంగారం, అపార్ట్మెంట్, డిపార్ట్మెంట్, కంపార్ట్మెంట్, దానికోసం అడ్జస్ట్మెంట్, ఇదేనా? కానీ సక్సెస్ అంటే అవి కాదు. ఈ టెంట్ ఎప్పటిదాకా ఉంటుంది? ఇంకో గంట 2 గంటలు తర్వాత ఖాళీ జాగా. అలాగే సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఆలోచిస్తాడంటే ఈ శరీరం కూడా ఖాళీ టెంట్లా అయిపోతుంది ఒకరోజు. ఎవరైనా కాశీ వెళ్ళారా? కాశీలో మణికర్ణికా ఘాట్ అని ఉంటుంది, చూసారా ఎప్పుడైనా? మణికర్ణికా ఘాట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? కంటిన్యూగా అక్కడ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. నేను అక్కడ చాలా దగ్గరగా నిలబడి లెక్క పెట్టాం. 1, 2, 3, 18, 19, 20 మా కళ్ళ ముందే ఆ 20, 18 ఆ శవాలు దహనం అవుతూ ఉన్నాయి. ఆ చేతులు ఎన్ని చోట్ల ఎన్ని మంచి పనులు చేసినాయో చెడ్డ పనులు చేసినాయో ఇప్పుడు నిర్జీవంగా పడిపోయింది. ఆ కాళ్ళు ఎక్కడ తిరిగినాయో, ఆ గొంతు ఎలాంటి పిచ్చిపాట్లు ఎన్ని పాడిందో కదా. కాబట్టి గొంతు బాగున్నప్పుడే భగవన్నామం చెయ్యాలి, కళ్ళు బాగున్నప్పుడే భగవంతుడి గురించి చదవాలి, భగవంతుడి యొక్క దర్శనం చేయాలి, చేతులు బాగున్నప్పుడే భజన చేయాలి. జీవితం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది, అవునా? నువ్వు మంచిగా ఖర్చు పెట్టినా చెడుగా ఖర్చు పెట్టినా జీవితం అయిపోతుంది. కాబట్టి జీవితం అయిపోయే లోపులో మనం ఎందుకు పుట్టాము, ఎందుకు మరణించాలి తెలుసుకోవాలి. అలాంటి పిచ్చిపాట్లు వేసుకునే పిచ్చోళ్ళ జీవితం కూడా అయిపోతుంది, ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు. కాబట్టి సార్థకత, దాని మీద ఆలోచన చేయండి. మానవ జన్మ రావడమే గొప్ప. 60 వచ్చాక 70 వచ్చాక జుట్టుకు రంగులు వేసుకుంటున్నావంటే యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ చీటింగ్ అదర్స్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నిన్నెవడరా బాగు చేసేది కదా కదా. ఇప్పుడు నువ్వు నాయనమ్మ అయ్యావు, అమ్మమ్మ అయ్యావు, తాతయ్య అయ్యావు, ఎవరికి కావాలి? అయ్యో ఒప్పుకో చెప్పుకో. నీ వయసు 69, ఒప్పుకో. నువ్వు రంగులేస్తే దాగుతుందా? పోనీ చావు ఆగుతుందా? పిచ్చి మాలోకాలు కదా. కాబట్టి ఈ రంగులు హంగులు వేయకండి, చివరిలో బొంగులు రెడీగా ఉంటాయి, వెయిట్ చేయండి. తిట్టు కాదు నాన్న, ఇది తిట్టు అనుకుంటున్నారా? ఇంగ్లీష్లో బ్యాంబూ స్టిక్స్ అంటే ఏంటి, తెలుగులో వెదురు బొంగులు. బొంగులు ఇస్ నాట్ తిట్టు. మనకు తెలియక ఏముంది బొంగు భాషానం అంటారు. తిట్టు కాదండి అది. భాషానం అంటే ధనం దాచుకునేది కదా. బొంగులు అంటే ఇవి. భాషానంలో డబ్బులు ఎంత ఉన్నా చివరికి మనం బొంగుల మీద పడుకోబెట్టి తీసుకుపోతారు. కాబట్టి ఏమీ లేదు అని చెప్పడానికి ఏముంది బొంగు భాషానం అంటారు. అర్థమైందా మీకు? చివరికి మిగిలేదేంటి? ఆ కట్టెల మీద ఈ కట్టె, తెలుసా? అందుకని తెలివైనోడు ఇక్కడ ఎవరైనా వెళ్ళేటప్పుడు కుర్చీ పట్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారా? చూడండి, చేయొద్దండి. కుర్చీ బాగుంది పట్టిపోతామని ఎవరన్నా ఒక చేయొద్దని చూస్తాను. ఆలోచన వస్తుందా మనకి? ఆటో అంటావా మనం? అనం కుర్చీలు వేసిపోదాం అనుకుంటామా? ఎందుకు అనుకో? మనం ఇక్కడికి వచ్చింది గెస్ట్గా వచ్చాం కాబట్టి కుర్చీలు మనవి కాదు, తెలుసుగా. మరి కుర్చీలు మనవి కాదన్నప్పుడు ఈ ఒళ్ళు కూడా మంద కాదుగా. ఒళ్ళు కూడా మంద కాదన్నప్పుడు మరి ఇల్లు సెల్లు నీదెలా అవుతుంది? అవునా?
కుర్చీ టెంపరీ, టెంట్ టెంపరీ, లైట్ టెంపరీ, మన బాడీ కూడా టెంపరీ. ఈ టెంపరీ దానికోసం అంత టెంపర్ ఎందుకు? ఈ టెంపరీ దానికోసం ఆ ట్యాంపరింగ్ ఎందుకు? ఈ టెంపరీ దానికోసం అంత ప్యాంపరింగ్ ఎందుకు? అర్థమవుతుందా? ఆంగ్లం దవ్వడం. అదేనా? ఈ ట్యాంపరింగ్లు ఏమక్కర్లేదు. ఎలా వచ్చామో అలా సహజంగా ఉండాలి. సహజంగా ఉందాం, ఆనందంగా ఉందాం. మన స్వభావం భగవంతుడికి దాసులై ఉండడం. శాపం తీసుకొచ్చి ఒక మంచి ఏసీ రూమ్లో పెట్టి దానికి ఐస్ క్రీములు, గులాబ్ జాములు, రసగుల్లాలు పెట్టారనుకోండి, చేప బతుకుంటుందా? మెత్తని పరుపులో పడుకోబెడదాం, చేప బతుకుంటుందా? ఎందుకు చచ్చిపోద్ది? ఐస్ క్రీమ్ పెట్టాం, జిలేబీ పెట్టాం, రసగుల్లా పెట్టాం, ఏసీ పెట్టాం, అయినా చచ్చిపోయింది చేప. ఎందుకని? అది ఎవరో చెప్పింది. దా నీ గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్. రా, ఏం పేరు రా నాన్న? కన్నయ్య. దా ఈ దిక్కుమాల చెప్పులు వదలడానికి వాడికి అంతసేపు పెట్టి. కానీ వాడు మంచి పని అండి, చెయ్యి వాళ్ళే కదా చెప్పులు తీయడం, చేతులు